Sir, good evening. Good evening, Sir. So we have a long association, Muzammil Khan and then Monsha. Sir, I'm going to interview as a father rather than as an IPS officer. Okay, do it. Yes, sir. So we are with AK Khan, sir, who is a decorated officer and also a father to an IAS officer, and his another child. She is going to be an IAS officer soon. Sir, మీరు ముజమ్మిల్ సక్సెస్ చూశారు. దెర్ వాజ్ కన్సిస్టెన్సీ ఫర్ 5 years. ముజమ్మిల్ జర్నీ ద్వారా మీరు పేరెంట్స్ కి ఇచ్చే సందేశం ఏంటి సార్? మొట్టమొదట మీరు ఒకరు కాదు, ఇద్దరు ప్రస్తావనలు తెచ్చారు. ఒకటి మన కొడుకు, రెండవది కూతురు. సార్, ఫస్ట్ పేరెంట్ గా మన పిల్లల్ని అర్థం చేసుకోవాలి ముందు. సార్, వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటి, అకాడమిక్స్ లో కానీ లేకపోతే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ సందర్భంగా మాట్లాడుకుంటున్నాం. సార్, దీనికి ఈ లక్ష్యం సాధించాలంటే వాళ్ళలో ఉన్న సామర్థ్యం ఏంటి, లోటుపాట్లు ఏమిటి, ఈ రెండు అర్థం చేసుకొని దాని ప్రకారం మనం ఏం చేయాలన్నది మన పాత్ర మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. నో టూ ఇండివిజువల్స్, నో టూ ఆస్పిరెంట్స్ ఆర్ ది సేమ్. ఈవెన్ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఇదే బ్యాక్గ్రౌండ్ లో పెంపకం ఒకటే ఉండొచ్చు, కానీ వాళ్ళ ప్రవృత్తులు భిన్నంగా ఉంటాయి, వాళ్ళ సామర్థ్యం కూడా ఒక్కొక్క రంగం డిఫరెంట్ గా ఉంటుంది. అది అర్థం చేసుకున్న తర్వాత మన పాత్రని మనం నిర్వచించుకోవాలి. ఉదాహరణకు తండ్రి తల్లిదండ్రులు వీళ్ళిద్దరి రోల్ కూడా ఉంటుంది. దే షుడ్ కన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఇంటూ ఫెసిలిటేటర్స్. ఇక్కడ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ కాదు, లేకపోతే తండ్రి కొడుకు రిలేషన్షిప్ కూడా కాదు, ఫెసిలిటేటర్స్. అంటే ఉదాహరణకు మిగతా ఎగ్జామ్స్ పోల్చుకుంటే దీనికి ఉన్న వ్యత్యాసం ఏమిటనేది గ్రహించాలి. మిగతా ఎగ్జామ్స్ ఏది తీసుకున్నా ఒక నెలలోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో దానికోసం తయారవుతాం, కంప్లీట్ అవుతుంది, వెళ్ళిపోతుంది. ఏ పరీక్షకు వచ్చేసరికి కనీసం 2 సంవత్సరాలు కనీసం. సరే, ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేస్తున్నాడు, ముందు నుంచి ఆ సామర్థ్యం ఉంది, కొంచెం ప్రిపేర్ అయ్యారు, చేసుకుంటారు, ఎటు తీసుకున్నా 1 సంవత్సరం కూడా పడుతుంది. ప్రిలిమ్స్ ముందు కొన్ని నెలల ప్రిపరేషన్ ఉంటుంది, మళ్ళీ ప్రిలిమ్స్ కు మెయిన్స్ మధ్యలో 3-4 నెలల వ్యవధి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ, మళ్ళీ రిజల్ట్స్ రావడం, ఇవన్నీ చూస్తే 1 సంవత్సరం. ఇది అంటే ఇదేదో T20 మ్యాచ్ లాగా కాదు, క్రికెట్ లో చూసుకుంటే ఒక టెస్ట్ మ్యాచ్ లాగా జరుగుతుంది. ఇది అంటే మెల్లగా టెస్ట్ ఆల్ యువర్ ఎబిలిటీస్, టోటల్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆఫ్ ఏ క్యాండిడేట్ కమ్స్ టు ది ఫోర్ హియర్. సో అది వస్తుంది కాబట్టి ఏమైనా కావాలి దీంట్లో, ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. సో తల్లి పాత్ర ఇంపార్టెంట్ అవుతుంది, తండ్రి పాత్ర ఇంపార్టెంట్. ఏం తింటున్నారు, ఏం లేదు, సమయానికి తింటున్నారా లేదా, వాళ్ళ ఆరోగ్యం సరిగా మెయింటైన్ అవుతుందా లేదా. దాని తర్వాత ఫిజికల్ హెల్త్ అయిపోయింది, దాంతోపాటు రెస్ట్ తీసుకోవడం, 6 to 8 hours ఆఫ్ కంఫర్టబుల్ రెస్ట్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్నమాట. ఇదొకటి. రెండవది సైకలాజికల్ హెల్త్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు మనం తల్లిదండ్రులుగా చేసే తప్పే ఉంటుంది, నేను కూడా చేసి ఉండొచ్చు. మనకు తెలియకుండానే మనకున్న యాంగ్జైటీస్ వాళ్ళపైన రుద్దుతూ ఉంటాం. ఎందుకంటే పరీక్ష చాలా టఫ్. ఇంత చేసిన తర్వాత, మొత్తం ప్రిపేర్ అయ్యి రాసిన తర్వాత కూడా అల్టిమేట్ గా సెలెక్షన్ వస్తుందా లేదా దేనికి గ్యారంటీ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇది రాకపోతే ఏమిటి, ఏం చేస్తారు, ఏం చేసుకుంటాడు అనేది ఒక భయాన్ని మనలో ఉంటాయి. ఈ భయం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం మన నడవడికలో, ప్రవర్తనలో, మన ముఖ కవళికలో ప్రతి చోట ఇది ప్రతిబింబిస్తూనే ఉంటుంది. చిల్డ్రన్ ఆర్ స్మార్ట్, దే పికప్ సిగ్నల్స్ ఫ్రమ్ యూ. తీసుకొని అరే ఇంత యాంగ్జైటీ ఉంది మా పేరెంట్స్ కు అంటే కొంచెం ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది కూడా మనకు తెలియకుండా వాళ్ళకి క్రియేట్ చేసేస్తాం. దాని నుంచి ఎలా దూరంగా ఉండాలి, చాలా కాన్షియస్ గా ట్రై చేశాను దీనికోసం, ఎలా ఈ ఫీలింగ్స్ నుంచి దూరం ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత సైకలాజికల్ హెల్త్, ఎట్లా మన కాన్ఫిడెన్స్ ఎట్టిస్తాం వాళ్ళకు. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అంటే ఏంటి, రోజు ఏదో లేదు నువ్వు చేస్తావు అనేది కాదు. క్వైట్ గా ఒక సహచరుడు లాగా వెంట ఉండి క్వైట్ గా షుడ్ కీప్ ఆన్ సపోర్టింగ్. ఫ్యామిలీలో మొత్తం అట్మాస్ఫియర్ ఎలా ఉంది, కేవలం తల్లిదండ్రుల పాత్రనే చెప్పండి. తల్లిదండ్రులతో పాటు అన్నదమ్ములు ఉంటారు, దే ఆర్ ది బల్వర్క్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దెమ్. అంటే టెన్షన్స్, యాంగ్జైటీ, సైకలాజికల్ గా వాళ్ళు రిలాక్స్ చేయగలిగింది వీళ్ళు చేయగలుగుతారు. అంతే ఎందుకు, చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే కుటుంబంలో దే ఆర్ ది గ్రేటెస్ట్ స్ట్రెస్ బస్టర్స్ ఫర్ దిస్ ఆస్పిరెంట్. వాళ్ళతో ఆడుకోవడం కానీ, తిరగడం కానీ, వాళ్ళ సరదాగా గడపడం కానీ ఇవన్నీ చేయగలుగుతాయి. మెంటలీ ది క్యాండిడేట్ ఈస్ వెరీ వెరీ హెల్తీ, సైకలాజికల్లీ స్ట్రాంగ్,
ఈ ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది ఇది. అవును సార్. ఇది లక్కీలీ ఫర్ అస్ మా కుటుంబంలో ఇట్స్ ఏ హ్యూజ్ జాయింట్ ఫ్యామిలీ. సార్. జాయింట్ ఫ్యామిలీ, నేను, నా పిల్లలు, మా తల్లిదండ్రులు, అలాగే రిలేషన్స్ అందరూ కూడా ఒక చోట ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళకు ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనేది డెవలప్ కాకుండా ఉండడం అనేది ఒకటి జరిగింది. దాంతోపాటు నేను సర్వీస్లో ఉండడం వల్ల కొంతవరకు ఈ సర్వీసెస్లో ఏమిటి లైఫ్ ఎలా ఉంటుంది, దాంతోపాటు ఇట్లా సెలెక్ట్ కావాలంటే ఎటువంటి సామర్థ్యాలను పెంపొందించుకోవాలి, కొంత అవగాహన ఉంది కాబట్టి ఆ డైరెక్షన్ కొంచెం పుష్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ టైమ్ ఐ ఇంటరాక్ట్ విత్ మై డాటర్ నౌ, హూ ఈస్ డూయింగ్ ఇట్ రోజు సాయంత్రం షీ లైక్స్ వాకింగ్. నేను మా అమ్మ ఇద్దరు కలిసి కేవీఆర్ పార్క్ వెళ్ళిపోతాం. 45 minutes. We have a freewheeling discussion. Okay. A conversation. Yes, sir. It's not necessarily about sales. తెలియకుండా ఏవో అప్పుడప్పుడు కొంచెం రావచ్చు, దాంట్లో టాపిక్స్ రావచ్చు. దానివల్లనే ఇప్పుడు నేను when I'm 68, when I've seen life for 40-45 years in services, తెలియకుండానే కాన్వర్సేషన్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ get transferred to her in the conversation. సో ఇలా ఒక చక్కటి ఫేవరబుల్ ఈకోసిస్టమ్ అనేది ఫ్యామిలీలో క్రియేట్ చేయడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. సో ఇద్దరు కలిసి చేస్తాం. అందులో ద వే ప్రాబబ్లీ ఐ వుడ్ సే హ్యాండిల్డ్ ద వే వీ కండక్టెడ్ అవర్ సెల్స్ when Muzammil was preparing 50 years back and now when daughter is doing, there are a lot of changes between then and now. The reason is those two individuals are different. Second one is the examination system itself has undergone a lot of change, metamorphosis totally. సో అది అయినప్పుడు అది అర్థం చేసుకొని దాంట్లో వాళ్ళకి కావాల్సింది ఏమిటి లక్ష్య సాధన కోసం అని దృష్టిలో పెట్టుకొని చేయాలి. దట్ ఇస్ వాట్. సెకండ్ థింగ్ సార్, ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్స్ పెరిగే కొద్దీ స్ట్రెస్ పెరుగుతుంది. ఆల్రెడీ యూ హ్యావ్ ఎ బిగ్ ఇమేజ్. సో ఆ ఇమేజ్ చట్టంలో పిల్లలు రాకుండా అటెంప్ట్స్ పెరిగినప్పుడు వాళ్ళని ఇట్స్ ఓకే టు ఫెయిల్, అది ఎలా హ్యాండిల్ చేశారు సార్ పిల్లలతో మీరు? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. సచిన్ తెండూల్కర్ కెరీర్ ముగిసినప్పుడు ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ హిమ్. సార్, హీ ఇన్వైటెడ్ మీ టు Mumbai. His wife Anjali invited. You have one promise to me, sir. Once Muzammil gets selected, you said you'll take me to do such. Next time when he comes, sure, sir. So there was he had hosted a dinner. Yes, sir. When he was hanging up his boots, yes, sir, calling off his career. When he called, when he went there, his son and daughter, both of them were there. Yes, sir. Son తో క్రికెట్ గురించి మాట్లాడడం మొదలు పెడితే very politely he took me aside and told me, sir, that don't discuss cricket with him, don't put pressure on him. Sachin is different, Arjun is different, Arjun Tendulkar. సో మనం పిల్లలు వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ సామర్థ్యం చూసుకుంటే నేను ఐఎమ్ సంబడి, మా పిల్లలు కూడా ఇదే రకంగా రావాలి అనుకుంటే తప్పదు. ఒకరి అభిరుచులు వేరు, సామర్థ్యం వేరు, వాళ్ళ లక్ష్యాలు వేరు. అది మనం అర్థం చేసుకుని పిల్లల్ని మనం ఈ ప్రెషర్ రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే, ఎస్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ, సిఎస్ మేమంతా కలిసి తిరుగుతుంటాం. When they see them, I also had to be, my father was that, so I had to also to be like that. మనం వాళ్ళకి చెప్పాల్సింది చేయాల్సింది ఏంటంటే, యువర్ లైఫ్ ఇస్ డిఫరెంట్, మై లైఫ్ ఇస్ డిఫరెంట్, అండ్ ఆల్ దట్ యూ కెన్ డూ ఇస్ గివ్ అవుట్ యువర్ బెస్ట్. రిజల్ట్ అన్నది మా టైంలో ఈజీగా ఉండి ఉండొచ్చు మేము సెలెక్ట్ అయినప్పుడు. ఇప్పుడు ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటే వీ డోంట్ నో వెదర్ వీ వుడ్ హావ్ గాట్ సెలెక్టెడ్ ఆర్ నాట్, ఐ కెనాట్ టెల్. సో అటువంటి సందర్భంలో అమ్మ మీ పరిస్థితులు వేరు, యువర్ దిస్ వన్ ఇస్ డిఫరెంట్, యూ చార్ట్ అవుట్ యువర్ ఓన్ వే. బట్ ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ ఎ ప్రివిలేజ్. ప్రివిలేజ్ ఈస్ ఒక ఆల్టర్నేటివ్, ఒక లైఫ్, మా లైఫ్ చూసే అవకాశం ఏర్పడింది. బికాజ్ యువర్ మై డాటర్. ఫర్ 20, 30, 40, 30 years you have seen whatever life you have gone through. Number one. Number two, ఒక పర్స్పెక్టివ్, ఒక ఇది మేబీ సమ్ ఇంటెలిజెంట్, ఇన్ఫార్మ్డ్ and proper educative type of discussions that take place. That is your advantage. Maybe
with my awareness as an informed parent, I would have given you a little more privileged upbringing and then institutions, Yes, sir. your education courses, etc. Yes, sir. These are all a plus for you. Yes, sir. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ బేసిస్ పైన నువ్వు ఎలా చేసుకో అనేది ఒకటి. రెండవది కాంపిటీషన్ అన్నది ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేము. మేము చేసే రోజుల్లో 4-5 సిటీస్ నుంచే రాసేవాళ్ళు అందరూ ఎగ్జామ్స్ అన్నవి. లైక్ ఇండియన్ క్రికెట్ టీమ్, ఆ రోజుల్లో ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే ఏమిటి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, బొంబాయి, 4-5 హైదరాబాద్ నుంచి వచ్చే ప్లేయర్స్ సెలెక్ట్ అవ్వాలి. ఇప్పుడు హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోషన్, ఆస్పిరేషన్ కూడా విపరీతంగా పెరిగాయి. ప్రతి మార్పులో నార్త్ ఈస్ట్ లో కావచ్చు, విలేజ్ లో కావచ్చు, జార్ఖండ్ లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఎవ్రీ పర్సన్ ఫీల్స్ నేను ఎందుకు చేయకూడదు, ఇది నేను ఎందుకు పైకి రాకూడదు. ఇట్స్ అ వెరీ గుడ్. ఇండియా బికమింగ్ ఆస్పిరేషనల్, everybody developing that feeling that why can't I do this, why can't I get selected. It's a very, very positive thing for the country's development. Yes, sir. So but మన పిల్లలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, just because we come from privileged background, yes, sir, does not mean like a politician or a industrialist or a businessman ఏదో ప్లేటర్ లో మాకు హెరిటేజ్ లో అవన్నీ వచ్చేస్తాయి అని చెప్పాలి. సార్, right from the scratch we'll have to start again. Exam do not differentiate anyone. లేదు. On the other hand, probably it will be a privileged background, will be a little disadvantage also. Exactly, sir. For the reason, because you can't take things for granted. Yes, you will have to fight it out. Yes, sir. The fire and the zeal that the candidates, aspirants coming from so-called non-privileged background, yes, sir, వాళ్ళ మోటివేషన్ లెవెల్ చాలా హైగా ఉంటుంది వీళ్ళకంటే కూడా. అవును సార్, అవును సార్. సో అదొకటి. రెండవది, when they qualify and go right up to say personality test, yes, sir, they are going to be tested on a different plane, yes, sir, compared to candidates coming from some other background. Exactly, sir. నేను కొంతమంది క్యాండిడేట్స్ మా కొలీగ్స్ పిల్లలు ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్తుంటే నేను చెప్తాను, you will have to perform 10 to 15% better, yes, sir, compared to somebody coming with a not a very privileged background, yes, sir, to get the same amount of mark. Exactly, sir. ఇంటర్వ్యూ బోర్డులో ఏం చేస్తారు, రిటర్న్ లో రాకపోవచ్చు, ఇంటర్వ్యూ బోర్డులోకి వచ్చేసరికి yes, sir, they are going to test you against your background. Exactly, sir. సో ఉన్నాయి దీంట్లో ప్లస్ మైనస్ రెండు వస్తాయి. At the end everything equalizes. Yes, Ultimately whether the candidate has got those intrinsic merit, yes, sir, ఉందా లేదా, క్యాండిడేట్ లో మెరిట్ తో పాటు, మెరిట్ అంటే బేసిక్ ఇంటెలిజెన్స్ ప్లస్ డిటర్మినేషన్ టు వర్క్, హార్డ్ వర్క్, ప్లాన్ అండ్ ప్రాపర్ వే ఆఫ్ ప్రిపరేషన్, ఇవన్నీ ఉన్నాయా లేదా, yes, sir, దానికి తోడు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మాలాంటి బ్యాక్గ్రౌండ్స్ వల్ల వస్తాయి. అంతేగాని ఆఫీసర్స్ పిల్లలు లేదు సార్. యాక్చువల్లీ ఆఫీసర్స్ పిల్లలు సివిల్స్ రావడానికి ఇష్టపడట్లేదు. లేదు, ఇష్టపడడం లేదంటే నేను దానికి ఒక కారణం చెప్తాను. చాలా మందిని చూశాను నేను 10-15 సంవత్సరాల్లో. అంటే ఈ సర్వీసెస్ అంత ఇంపార్టెంట్ కాదు అనేది కాదు. సరే, కొత్త కెరీర్స్ వచ్చాయి, కంట్రీ ఎకానమీ బాగా డెవలప్ అయింది, హండ్రెడ్స్ ఆఫ్ న్యూ కెరీర్స్ హావ్ కమ్ అప్, కాబట్టి దాంట్లో కూడా ఎంచుకోవడం, ఇక్కడ ఉండడం, ఏదో అమెరికా వెస్ట్ ఇక్కడ వెళ్ళిపోవడం, ఇవన్నీ ఉండొచ్చు. ఈవెన్ టుడే సివిల్ సర్వీసెస్ is a very, very high option, yes, sir, very desired career option for many youngsters. Yes, sir. కాకపోతే మార్పు అనేది ఎక్కడ వచ్చిందంటే, గతంతో పోల్చుకుంటే 1-2 తరాల ముందుతో పోల్చుకుంటే చాలా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది ఎగ్జామ్స్ లో. ఎక్స్టెంట్ ఆఫ్ కాంపిటీషన్ కూడా 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. 5-6 లక్షలు ప్రిలిమ్స్ రాస్తే దాంట్లో నుంచి అల్టిమేట్లీ 500-600-1000 సెలెక్ట్ అవుతారు. రిజర్వేషన్స్ లో 60% పోతున్నాయి. ఈ 40% లో రావాలి అంటే కొన్ని వందల్లోనే మీరు రావాలి, లక్షల మొదలై 100లో రావాలి. కాబట్టి నా ఛాన్సెస్ 0.01% అన్న ఆలోచన వచ్చి ఎందుకు, బాగా మంచి యూనివర్సిటీస్ లో చదువుకున్నాను కదా, మంచి ఎంబీఏలు చేసుకున్నాను, టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ తో చేసుకున్నాను, లా చేసుకున్నాను, అదేందుకు చేసుకోవడానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. బట్ ఇఫ్ యూ స్టిల్ గివ్ దెమ్ అన్ ఆప్షన్, ఆ కెరీర్ ఉంది, ఇది కూడా డైరెక్ట్ గా తీసుకుంటున్నాం వచ్చాయంటే దీనికి వస్తారు. వస్తారు. కాకపోతే కష్టపడే తత్వం తగ్గిపోయింది, వేరే ఆప్షన్స్ వచ్చేసి ఇవన్నీ వచ్చాయి కాబట్టి చాలా మంది అటు వెళ్తున్నారు. లేకపోతే నేను టెల్ యూ, మా కొలీగ్స్ కూడా చాలా మంది పిల్లలు ఇక్కడ రావాలనుకుంటారు. Then మిమ్మల్ని ఫస్ట్ కలిసినప్పుడు you used one word, sir. You were trying to find a method in the madness. UPSC గురించి చెప్పేటప్పుడు that is the exact word you have used, sir. మనం ఇంతకుముందు ముజామిల్ గురించి మాట్లాడాం, sir.
ముజామిల్ బిట్స్ పిల్లని జాయిన్ అయ్యాను. Yes, sir. నేను ఒకటి చెప్పాను, నీకు ఈ సంవత్సరం వాళ్ళ ఎగ్జామినేషన్ సిస్టమ్ మార్చకుండా ఉండింటే Yes, sir. ఐ డోంట్ నో వెదర్ ఇట్ గాట్ సెలెక్టెడ్ ఆర్ నాట్. Okay. ఎందుకంటే ఒక మెథడ్ ఒక సిస్టమ్ ప్రకారం చదివే అలవాటు లేదు ముందు నుంచి కూడా. హీఈస్ ఒరిజినల్. Yes, sir. బాగా ఆలోచిస్తాడు, థింకింగ్ ఒరిజినల్ థింకింగ్ ఒరిజినల్ థింకింగ్ చాలా ఉంటుంది. అవును సార్. కాకపోతే దీంట్లో సెట్ కార్డ్ పద్ధతి ప్రకారం చేయమంటే చేయడు, ఒరిజినాలిటీ ఉంది. అవును సార్. అందుకే 10th లో ఉన్నప్పుడు కూడా అన్ని సబ్జెక్ట్స్ లో మంచి మార్కులు వచ్చేవి. ఇంగ్లీష్ లో 25 అట్లా వచ్చేది. నేను ఒకసారి వెళ్ళి టీచర్ కూడా అడిగాను, సార్ పేపర్స్ చూపించండి అంటే చూశాను. చూసిన తర్వాత నేను చెప్పాను, మేడం వాట్ ఎవర్ 85% ఈస్ గెటింగ్, ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ఇట్. అక్కడ విడిచండి, డోంట్ ట్యాంపర్ విత్ హిస్ ఒరిజినాలిటీ. వాట్ వాజ్ ది టీచర్ ట్రైంగ్ టు టెల్? లేదు నేను చెప్పింది ఒకటి, నువ్వు రాస్తున్నది ఒకటి, ఈ పదం ఎందుకు వాడలేదు, ఆ పదం ఎందుకు వాడలేదు. ఈస్ యూజింగ్ హిస్ ఓన్ మైండ్ అండ్ హిస్ కమాండ్ ఓవర్ ది లాంగ్వేజ్ అండ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అలౌ హిమ్ టు డూ. సో ముజామిల్లో అది ఒరిజినాలిటీ అనేది ఉంది. దట్ ఈస్ హౌ వెన్ ఇట్ కమ్ టు రిటర్న్ లో కొంతవరకు, రిటర్న్ లో అంత స్ట్రాంగ్ గా చేయకపోయినా ఇంటర్వ్యూలో both the times he was second in the country. 206 marks. 206 వచ్చేది, 207 ఒకసారి వచ్చింది, 206 Yes, sir. వచ్చింది. Yes, sir. సో దట్ వాస్ బికాస్ ఆఫ్ హిస్ ఒరిజినాలిటీ. అది కాన్వర్సేషన్ లో బయటపడింది. అవును సార్. ఏదన్నా ఎస్ఏ కూడా బయటపడుతుంది సార్. ఎస్ఎల్లో వస్తుంది, ఎస్ఎల్లో కూడా టాప్ ద కంట్రీ. సో ఐ డోంట్ నో వాట్ వి వర్ డిస్కసింగ్, బట్ దెన్ ఈ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో సార్, దీన్ని మన పిల్లలు మనం ప్రిజర్వ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ సార్. కాకపోతే దాన్ని కొంత ఎలా ఓరియంట్ చేయాలి. ఎగ్జామినేషన్ వైపు అన్న, ఈ సివిల్ సర్వీసెస్ పరీక్ష వైపు అన్నది కొంతవరకు మార్పు అనేది ఉండొచ్చు, కానీ వీ షుడ్ నాట్ ట్యాంపర్ టూ మచ్ విత్ దేర్ ఇండివిజువాలిటీ అండ్ ఒరిజినాలిటీ. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఈ ఎగ్జామ్ కోసం కూడా మనం దాన్ని ట్యాంపర్ చేయకూడదు, ప్రిజర్వ్ చేస్తే at the end of the ends up wrong. Absolutely. Yes, sir. Sir, you have seen us growing from a small stage to this. So what we have to improve, and what are our strengths, what are our weaknesses as from La Excellence side, sir? Now, one thing I like about you, Yes, sir. and your organization, Yes, sir. one is you have developed a beautiful team. Yes, sir. With lot of effort. Yes, sir. It's not easy, let me tell you, it's not easy. Yes, sir. You have not only built a physical infrastructure, Yes, sir. the critical infrastructure that is required Yes, sir. to succeed Yes, sir. in this exam. This is the highest one. Yes, sir. Maybe there are other competitive exams also, state level and others, which are also Yes, sir. you have been doing it. The other one, now we are talking about individuality, thinking, etc. Yes, sir. Lot of thought is getting into how you are building your systems. Yes, sir. Systems, how you test them, what faculties and what skills you have to hone in the candidates, etc. So you definitely have to keep it up. Only thing is, that otherwise your institution would not have become so successful. Yes, sir. Over a period of time. I know you had your own difficult periods, Yes, sir. unfortunate periods, but then you are going in the right way. Yes, sir. I feel really happy when I see Yes, sir. 10, 15 years back where you were and where you have arrived. Yes, sir. And this is such a competitive world. Unless year after year Yes, sir. you are producing the results, Yes, sir. you develop that credibility, Yes, sir. that image Yes, of delivering results. Yes, sir. It's very difficult to grow. Yes, sir. Very difficult to grow. Yes, sir. I'm seeing a lot of education models and competitive exams, the institutes that are coming up, Yes, sir. how they have a very small shelf life. Yes, sir. They start off 5 years, 6 years, 10 years, they start fading. Yes, sir. They start fading. Sir. But you are innovating constantly and you are trying to keep pace with the way examination systems are evolving. Yes, sir. And continuously you are delivering. Yes, sir. That's an advantage for you, and I'm sure you will keep it up. Yes, sir. And probably I'm taking a back seat. Youngsters are taking up that responsibility, Satish. That's a very important thing in an organization's life. Yes, sir. It has to remain organic, live. Yes, sir. Every time you have to keep on attracting new talent, not only at the candidates and aspirants level, from the other side also. Yes, sir. Yes, sir. From those who are teaching, who are developing systems, Yes, sir. methods, etc. Yes, They sir. also have to be equally thinking. Yes. Creating a team is not easy. Yes, sir. Yes, sir. Time has gone when an individual himself can do everything. Yes, sir. టీంలో టీం అనేసరికి ఏమవుతుంది, వాట్ ఎవర్ థింకింగ్ యూ హ్యావ్, Yes, sir.
in the sense, think original and do this, develop, etc. Every member of the team also has to get those attributes. Yes, sir. And they have to contribute. Then only the sum total will be Yes, sir. a big success. Yes, sir. You have been able to do that. You have been able Thank to you do very much, sir. Thank Both. you. See, three things are important Yes, to sir. get success here. Yes, sir. One is the team that you have. Yes, sir. Second is the infrastructure and system that you create. Yes, sir. Third is the aspirants themselves. Yes, sir. Unless you have developed the first two, Yes, sir. you will not attract good aspirants. Exactly, sir. They don't. So this They do a lot of research. See, Exactly, sir. For you, it's an institute and you are running it over years and years. Yes, sir. For a candidate, it's not like that. Yes, sir. To settle in life, he has a very small window, Yes, sir. 3-year, 4-year period within which he has to decide what he wants to do, Yes, sir. prepare for it, get ready, compete, and then get the result. Yes, sir. 3-4 years. If he's missing those 3-4 years, Yes, sir. his life takes a totally different trajectory. Exactly, sir. So that is why even when they come and join, where to take the help, etc., Yes, sir. they do a lot of research. Yes, sir. They do a lot of research before. Yes, sir. So we stopped marketing 5 years back, sir. Still we get the strength. Yes, That is because year after year you are Yes, sir. producing the results. Yes, sir. See, in your line, Yes, sir. results are everything. Exactly, sir. Results are everything. Once you are getting candidates with good ranks Yes, sir. in large numbers into services, it's something like taking satellites and putting them into the orbit. Yes, sir. So once you are successfully launched, Yes, sir. you are a launch vehicle. Yes, sir. They are the satellites. You are taking them and putting them there. Yes. Today, India is able to do, Israel is able to do. Yes, sir. 100 countries, including the US, also is asking India to launch Yes, sir. their satellites now. Isn't it? Yes, sir. This analogy, Muzammil చెప్పిన ఒక మాట గుర్తు చేసుకుంటాను సార్ నేను. వాట్ ఈస్ ద టీచర్ రోల్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్ అంటే, సో కార్ కి స్టీరింగ్ ఎంత ముఖ్యమో టీచర్ మెంటోర్ అంత ముఖ్యమవుతారు సార్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్ హీ టోల్డ్ మీ. Exactly. Giving a direction. గివింగ్ ఎ డైరెక్షన్. Very important. So 30% is institute or teachers' efforts, sir. 70% belongs to the students. కానీ just a direction. Without that 30%, this 70% will remain very. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది, see, to succeed in civil services, suppose 90% is a benchmark. Yes, sir. So if you are getting to 60, 70, 80, you are getting it. Yes, sir. How are you going to act as 15, 20%? That is what is going to make a distinction between success and non-success. Yes, sir. Yes, sir. Exactly, sir. That's 10% is critical, sir. So first 50 ranks వరకు ఒక 30-40 marks difference వస్తుంది, sir. After 50 ranks, for every mark there are 5-6 candidates, sir. Naku, I had spent time with very pinnacle sports persons, Yes, sir. like say Federer, Djokovic, Tsonga, all of them I had met. Djokovic also. In Delhi, I had met them when they came to play IPTL. Yes, sir. You know, the way Djokovic was telling, Ah, sir. see, when he was returning 45% of the balls, Ah, sir. his world rank was 650. Nobody remembers behind 10-15 ranks. Nobody Yes, sir. remembers Yes, sir. who the others are. Yes, sir. 650 rank. Then he started seeing what is that takes me to get into 100, Yes, sir. 10, Yes, sir. until top. Yes, sir. Is it very little in the sense from there to there 2%. Yes, sir. In the sense if I increase my return rate Yes, sir. at 47-48%, I'm in the top 100. Yes, sir. If I'm going to 49-50%, I'm in top 10. Yes, sir. Top 10. Exactly. It may look 1%, 2% difference. Yes, sir. But then to improve from here to here, going from 50 to 70 is easy. Yes, sir. Going from 70 to 80 takes 3 times that effort. Exactly. Of going to 50 to 70. Adding every percent, every half percent becomes difficult from there Exactly, on. sir. That is where a teacher has to come in. Yes, sir. He is not only imparting only the writing skills or the oral skills, etc. Yes, sir. He is also motivating him and then keeping him sharp enough to observe all this and then deliver. Yes, sir. Yes, sir. The teacher has a definite role, there is no doubt. Yes, sir. Otherwise, people who only remember Arjuna, they would not have remembered Dronacharya. Yes, sir. Yes, sir. Dronacharya, our government has instituted an award. It's Exactly. a very huge role. Sir, we have great respects for you, sir. I mean, the reason is, sir, in spite of your busy schedule, you always give time for family. I mean, I saw you as an officer and then as a father. So whenever on Sundays you used to sit with them, one day I remembered, Muzammil, you call him with a different name. Your classes are, something problem is there with your classes. When can we go to shop to buy them?
No, I do it. For example, today, Yes, sir. I did something suddenly which nobody expected. Yes, sir. I remember today is the last day of school for my grandchildren. Okay. Yes, sir. I was busy somewhere in some office in Jubilee Hills. So suddenly I remembered. I called it off Yes, sir. and then drove straight from there to Hyderabad Public School. Yes, sir. Picked all the 3 of them up from the school. Yes, sir. Took them to a ice cream parlor and gave them that, and then from there to a sports shop. Yes, sir. Buy sports. From tomorrow onwards, you have free time for 47 days. Yes, sir. Then sit down and start playing games. Yes, sir. I saw you playing cricket with them. Yeah. Yes, sir. I do take them for swimming and play this. At home itself, I developed a football ground, now, a basketball ground also. Yes, sir. So I keep doing a lot of things. This is what I was telling you. Even for a candidate, Yes, sir. it's a blessing having small children at home. Yes. They take care of all your tensions, worries, everything. Exactly, sir. In turn, they get benefited Yes, sir. of your being with them, playing with them. Without their knowledge, you would have transferred a lot of your experience and then make them secure. Yes, sir. సో ద రీజన్ సార్ అంటే ప్రతి పేరెంట్ కూడా చెప్పేది ఏంటంటే సార్ నా దగ్గర జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు ఈ జూన్ లో జాయిన్ అవుతున్నాం, నెక్స్ట్ జూన్ లో ఎగ్జామ్ రాస్తాడు, ఆ పై జూన్ లో ఐఏఎస్ అయిపోతాడు. దీస్ క్యాలిక్యులేషన్స్ పేరెంట్స్ కమ్. ఐ టెల్ దట్ ఇది ఇట్స్ నాట్ సో మ్యాజికల్ థింగ్. మనము ప్రాక్టికాలిటీకి తగ్గట్లు ప్రిపేర్ అవ్వాలి. మీ సపోర్ట్ చాలా అవసరం అవుతుంది. అది ప్రెషర్ గా మారకూడదు. ప్రెషర్ గా మారిపోతే వాళ్ళు బర్న్ అయిపోతారు సార్ పిల్లలు. మనకు దో వి కాల్ అవర్సెల్వ్స్ ఎ వెరీ ట్రెడిషనల్ సొసైటీ, ట్రెడిషనల్ కంట్రీ. గీత గురించి మాట్లాడుకుంటాం, ఖురాన్ గురించి మాట్లాడుకుంటాం, బుద్ధిజంలో కూడా ఉన్నాయి. అన్ని రిలీజియన్స్ లో మీరు చెప్పిన దానికి అనుగుణంగా అన్వయిస్తూ ఒక మంచి గీతలు తీసుకుంటే కర్మణ్య వాధికారిస్తూ మహాఫలేషు కదాచన శ్లోకం ఉంటుంది. బుద్ధిజంలో వచ్చేసరికి don't see a hen's role is only to hatch the eggs. Yes, sir. It has no this one right or what is going to come out of it. Yes, sir. Islam kuda only actions are in your hands. Yes, sir. Not the resultant. Yes, sir. Without any tension, stress free atmosphere మనం చేయగలిగితే ఏదో ఒక రోజు రిజల్ట్స్ అనేవి వస్తాయి. Yes, sir. నేను ముజమిల్తో నేను చూసింది అదే. Yes, sir. We had a lot of patience. Yes, sir. Boy also had patience. Not only he, we also had patience. Yes, sir. That's what has given him 27th rank. Yes, sir. Patience is very important. 22nd for him. 27th for. Yes, sir. Sorry. Yes, yes, sir. Yes, sir. Yes, sir. Thank you very much, sir, for spending your time and giving this time. Sir, and parents ka message unequivocal-గా అంటే మీ పిల్లవాడి సక్సెస్ లో మీ పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. అంటే మీ తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే డైరెక్ట్ రోల్ కంటే కూడా ఇండైరెక్ట్ రోల్. యూ హ్యావ్ టు రిసీడ్ ఇన్ టు ది బ్యాక్గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ క్రియేట్ ఏ మొత్తం ఒక అట్మాస్ఫియర్ అనేది, ఒక ఎన్విరాన్మెంట్ అనేది మీరు క్రియేట్ చేసేది వాళ్ళ కోసం. ఎగ్జాక్ట్లీ సార్. వాళ్ళు ఎట్లా రిలాక్స్గా ఉండగలుగుతారు, ఎలా మోటివేటెడ్గా ఉండగలుగుతారు, ఎలా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. దాంతోపాటు వాళ్ళలో ఉన్న ఈ పరీక్ష సంబంధించిన వరకు ఎక్కడ వీక్నెసెస్ ఉన్నాయి, ఎక్కడ మీరు ఇంటర్వ్యూన్ కావాలి, ఏ సహాయం ఎక్కడి నుంచి ఆర్గనైజ్ చేయించాలి. ఎగ్జాక్ట్లీ సార్. ఈజ్ ఆల్ దట్ యూ షుడ్ డూ. Ultimately, he is the one who is going to play in the middle. Yes, sir. You are a coach, you are a physiotherapist, and you are a psychologist. Yes, sir. Sitting in the sideline. వెళ్ళి ఆడాల్సింది అతను ఆడాలి అక్కడ, మైదానంలో దిగి ఆడాల్సింది అతను. అవును సార్. కాబట్టి మొత్తం అటువంటి వాతావరణం సృష్టించాలి, సపోర్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ సార్. అంతేగాని కోచ్ గా అక్కడ కూర్చొని నువ్వు ఆ షర్ట్ ఎందుకు కొట్టావు, ఈ షర్ట్ ఎందుకు కొట్టావు, అది చేసి ఉండాలి, ఇది చేసి ఉండాలి. ఎగ్జాక్ట్లీ సార్. మైదానంలో వదిలిన తర్వాత ఈజ్ అన్ ఇండివిజువల్. మీరు చేయాల్సింది మీరు చేయాలి, అక్కడ పంపించేసారు. అక్కడ వెళ్ళిన తర్వాత సపోర్ట్ చేస్తుంటారు. యాక్చువల్లీ స్నేహజ అండి ఇప్పుడు మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ గా ఉన్నారు సార్. షీ వాజ్ అవర్ స్టూడెంట్. స్నేహ వాళ్ళ నాన్నగారు కూడా సోషల్ ప్రెషర్ ఏది కూడా తన దాకా రాకుండా చార్టెడ్ అకౌంటెంట్ సార్. ఆయన ప్రెషర్ ఏది సార్. ఈజ్ ఫ్రమ్ ప్రకాశం సార్. ప్రకాశం బట్ కో బ్రదర్ ఈజ్ ఫ్రమ్ అనంతపూర్. సో అయితే అది రాకుండా ప్రెషర్ ఈ వాజ్ ఏబుల్ టు షీల్డ్ హర్ సార్. సో ఆయన చెప్తారు అంటే ఫస్ట్ 2 అటెంప్ట్స్ ప్రిలిమ్స్ కాకపోతే అందరూ ఈ అమ్మాయికి వస్తారా అదా ఇలా ఎన్నో డౌట్స్ నా దగ్గర ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. బట్ ఓన్లీ ఐ టోల్డ్ హర్ దట్ యూ కెన్ మేక్ ఇట్. అలా ప్రెషర్ ఏది రాకుండా ఆపగలిగాను. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. లేకపోతే బ్రేక్ అయిపోతారు పిల్లలు అని సార్. వండర్ఫుల్ గా. సార్
I keep talking to her once in a while. Okay, sir. I think first time I met her was at the gate of UPSC. చెప్పారు సార్ మీరు ముజబిల్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళిన రోజు తను కలిసారు And we were chatting with each other. మధ్య కూడా మాట్లాడుతుంటాం. Very nice. Yes, sir. And we will keep in touch, sir. But how she is doing in office is also extraordinary. She is really down to earth, very receptive. That is what a bureaucrat is supposed to be. You should never move away from the society. Yes, sir. You are there, you are put in that position to work for the people. Yes, sir. She has understood it very well. Yes, sir. She is very helpful, very positive attitude, Yes, sir. and extremely accessible. Yes, sir. These are very good qualities. Yes, sir. Thank you very much, sir, for giving time.